షావుకారు జానకి గారి సినీ జర్నీ గురించి, ఆమె వ్యక్తిగత జీవిత వివరాల గురించి కాసేపు పక్కన పెడితే, మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారితో షావుకారు జానకి గారికి అసలు గొడవ ఏంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 ఏళ్ల పాటు ఎందుకు ఇద్దరు మాట్లాడుకోలేదు? ఢీ అంటే ఢీ అనేలా ఒకరినొకరు ఏ రేంజ్లో లేఖాస్త్రాలతో పోట్లాడుకున్నారు? 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. షావుకారు జానకి గారి పెద్ద కూతురు యజ్ఞప్రభకు జయలలిత గారు సీనియర్. ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవారు. తొలినాళ్లలో షావుకారు జానకి గారి ఇల్లు, జయలలిత గారి ఇల్లు రెండూ కూడా పక్కపక్కనే ఉండేవి. జయలలిత గారి తల్లి సినిమా నటి. షూటింగ్ల నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లగా ఉన్న జయలలితను షావుకారు జానకి గారి ఇంట్లోనే వదిలి వెళ్ళేది. జానకమ్మ గారి 3 పిల్లలతో కలిసి జయలలిత గారు కూడా ఆడుకునేదట. తన పెద్ద కూతురు కంటే ఒక్క ఏడాది మాత్రమే వయసులో పెద్దదైన జయలలిత గారిని జానకమ్మ గారు తన సొంత కూతురులాగానే భావించి బాగోగులను చూసుకునేవారు. 2 కుటుంబాలు కూడా ఎంతో ఆప్యాయంగా మెలిగేవి. కానీ కాలక్రమంలో ఈ ఆప్యాయతలు కనుమరుగైపోయాయి. ప్రేమాభిమానాలు దూరమైపోయాయి. ఒకే ఒక్క సినిమా విషయంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ సినిమా పేరు ఓలి విలక్కు. ఎంజీఆర్ గారు హీరో. 1968 సంవత్సరంలో వచ్చింది ఆ సినిమా. 1966 సంవత్సరంలో బాలీవుడ్లో పూల్ ఔర్ పత్తర్ అనే సినిమా వచ్చింది. ధర్మేంద్ర, మీనా కుమారి హీరోయిన్లుగా, శశికళ మరో ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే ఆ సినిమానే తమిళ్లో తాపీ చాణక్య గారు రీమేక్ చేయాలనుకున్నారు. జెమినీ స్టూడియోస్ వాసన్ గారు నిర్మాతగా వ్యవహరించారు. హీరోగా ఎంజీఆర్ గారికి అది 100వ సినిమా. అందుకే ఆ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించిన ఆయన సినిమాలో ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్ల విషయంలో కూడా జోక్యం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో షావుకారు జానకి గారికి ఓ నిర్మాత ఫోన్ చేశారు. హిందీలో హిట్ అయిన పూల్ ఔర్ పత్తర్ అనే సినిమాను ఎంజీఆర్ గారితో తీస్తున్నారు. అందులో మీనా కుమారి వేసిన పాత్ర చాలా బాగుంటుంది. ఆ పాత్రను నువ్వు తమిళ్లో చేస్తే నీకు ఇంకా బాగా పేరు వస్తుంది. వీలుంటే ఎంజీఆర్ గారికి ఫోన్ చేసి నువ్వే స్వయంగా అడుగు అంటూ మరీ చెప్పడంతో జానకమ్మ గారు ఆలోచనలో పడ్డారు. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ స్టేటస్కు చేరుకుంది. సినిమా ఛాన్సులకు కొదవేమీ లేదు. అలాంటి సమయంలో నేరుగా ఫోన్ చేసి మరీ ఛాన్సులను అడుక్కోవటం కరెక్టేనా? తీరా ఫోన్ చేశాక ఆయన కాదంటే పరిస్థితి ఏంటంటూ మీమాంస పడుతుంటే మరో 2-3 సీనియర్ యాక్టర్ల నుంచి కూడా అదే రకమైన సూచన వచ్చింది. ఎంతమంది చెప్తున్నారు కదా అని నేరుగా ఎంజీఆర్ గారికి ఫోన్ చేసి ఓలి విలక్కు సినిమాలో ఛాన్స్ను అడిగారు. నిజమా? మీరు నటిస్తారా? మీరు చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ఆ పాత్ర మీకే. వెంటనే మీతో అగ్రిమెంట్ చేసుకోమని నిర్మాతకు చెప్తాను అంటూ ఎంజీఆర్ గారు సంతోషంగా ఒప్పుకున్నారు. అదే సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఉంది. హిందీలో శశికళ గారు చేసిన ఆ పాత్రను తమిళ్లో జయలలిత గారితో చేయించేందుకు సిద్ధమయ్యారు. 1965లోనే హీరోయిన్గా తమిళ సినీ ఇండస్ట్రీలో జయలలిత గారు తన సినీ జర్నీని మొదలుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ను ఆమె సంపాదించారు. ప్రతి ఏటా ఆమె నుంచి 20-30 సినిమాలు వచ్చేవి. ఎంజీఆర్ గారు, జయలలిత గారు కూడా కాస్త క్లోజ్ అవుతున్న సమయం అది. ఎంజీఆర్ గారి 100వ సినిమాలో తాను కూడా ఉండాలన్న కోరికతోనే ఓలి విలక్కు సినిమాలో జయలలిత గారు ఛాన్స్ను దక్కించుకున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యాక విడుదలకు ముందే ఓ రోజు సినిమా టీం కోసం ప్రివ్యూను వేశారు. దానికి హీరో పేరు పడిన వెంటనే హీరోయిన్ పేరు పడటం అన్నది సర్వసాధారణం. ఈ ఓలి విలక్కు సినిమాలో కూడా అలాగే పడాల్సి ఉంది. కానీ ఎంజీఆర్ గారి పేరు పడిన వెంటనే ఆ తర్వాత జయలలిత గారి పేరు పడింది. ఆ తర్వాత హీరోయిన్ షావుకారు జానకి గారి పేరు పడింది. టైటిల్స్ విషయంలో జరిగిన ఈ మార్పును చూసి షావుకారు జానకి గారు విస్తుపోయారు. ప్రివ్యూ అయిపోయిన తర్వాత థియేటర్ తలుపు దగ్గరే నిల్చుని ఉన్న నిర్మాత వాసన్ గారిని షావుకారు జానకి గారు అడిగేశారు. ఏమండి, ఈ సినిమాలో నేనే కదా హీరోయిన్ని, ఎంజీఆర్ గారి పేరు తర్వాత నా పేరే రావాలి కదా, 3వ పేరుగా వేశారేంటండి అని అడిగితే వాసన్ గారు అసలు విషయాన్ని చెప్పేశారు. ఈ సినిమాను ఒప్పుకున్న తర్వాత జయలలిత, ఆమె తల్లిగారులు కొన్ని కండిషన్లు పెట్టారు. సినిమా టైటిల్స్లో ఎంజీఆర్ గారి పేరు తర్వాత జానకి అనే పేరు రాకూడదు, జయలలిత అనే పేరే రావాలి. స్టార్ స్టేటస్ పరంగా చూసుకుంటే నాకే ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి నా పేరే 2వ పేరుగా వేయాలి. అలాగే ఒరిజినల్కు భిన్నంగా క్లైమాక్స్ను మార్చేయాలి. ఒరిజినల్లో వితంతువు అయిన హీరోయిన్ను హీరో పెళ్లి చేసుకుంటాడు. కానీ తమిళ్లో మాత్రం వితంతువు పాత్రలో నటించిన జానకి గారు చనిపోయేట్టు, జయలలిత గారిని ఎంజీఆర్ గారు పెళ్లి చేసుకున్నట్టుగా కథను మార్చాలన్నారు. ఈ కండిషన్లకు ఓకే చెప్తేనే సినిమా పూర్తవుతుందని కండిషన్లు పెట్టారు.
ఎంజీఆర్ గారు కూడా ఈ మార్పులకు ఓకే అన్నారు. ఇది పెద్ద సినిమా, చాలా డబ్బులు పెట్టి తీశాను, చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటే సినిమా పూర్తవదన్న ఉద్దేశంతో సరేనన్నాను. కానీ నీకు మాత్రం ఏ అన్యాయమూ జరగదు. సినిమా విడుదలయ్యాక చూడు, నీ పేరే మారు మోగిపోతుంది, నీ క్యారెక్టర్ చాన్నాళ్ల పాటు గుర్తుండిపోతుంది అంటూ వాసన్ గారు చెబితే షావుకారు జానకి గారు సరేనని ఊరుకున్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాత వాసన్ గారు చెప్పిన మాటే నిజమైంది. షావుకారు జానకి గారి పాత్రకు తమిళ జనాలు ఫిదా అయిపోయారు. ఏకంగా ఎంజీఆర్ గారు సైతం అపూర్వ నటివి నువ్వు అంటూ జానకి గారిని కీర్తించి ఓ బహుమతిని కూడా అందజేశారు. ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో షావుకారు జానకి గారు పాల్గొన్నారు. టైటిల్స్లో జరిగిన మార్పు గురించే ఓ సినీ జర్నలిస్టు ప్రశ్నించారు. జయలలిత గారు సీనియర్లను గౌరవించడం నేర్చుకుంటే మంచిది, అది ఆమె కెరీర్కు చాలా ఉపయోగపడుతుంది అని షావుకారు జానకి గారు ఓ మాటను ఫ్లోలో అనేశారు. అదిగో ఆ ఒక్క మాట దగ్గరే జయలలిత గారు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. షావుకారు జానకి గారి మీద మండిపడుతూ లేఖాస్త్రాలను సంధించారు. జయలలిత గారి విమర్శలకు ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్ ఇస్తూ జానకి గారు కూడా పత్రికల్లో ధీటుగా బలిచ్చేవారు. ఇద్దరు పరస్పరం విమర్శలతో, ప్రతి విమర్శలతో, ఘాటు వ్యాఖ్యలతో ఓ రేంజ్లో దూషించుకున్నారు. పత్రికల్లో ప్రతిరోజు వీరిద్దరి మధ్య కాంట్రవర్సీ గురించి వార్తలు వచ్చేవి. చివరకు ఓ సీనియర్ నిర్మాత జోక్యం చేసుకున్నారు. మీరిద్దరూ మంచి నటులు, మీ ఇద్దరి గొడవ వల్ల సినిమాకు రావాల్సిన మంచి పేరు పోతుంది, దయచేసి ఇంతటితో ఈ వివాదాన్ని ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేయడంతో అంతటితో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత నుంచి 40 ఏళ్ల పాటు జయలలితతో షావుకారు జానకి గారు మాట్లాడలేదు. జయలలిత గారు కూడా జానకి గారిని కలిసి మాట్లాడింది లేదు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైన 20 ఏళ్ల తర్వాత 1981 సంవత్సరంలో ఓ అధికారిక వేడుక జరిగింది. ఆ సమయంలో ఎంజీఆర్ గారే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆ సినీ వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించే బాధ్యతను మొదటగా షావుకారు జానకి గారికి ఇచ్చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కామెంటరీ పోర్షన్ అంతా కూడా జానకి గారికి ముందే ఇచ్చేశారు. ఆమె కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్న జయలలిత గారు నిర్వాహకులపై మండిపడటమే కాకుండా జానకి గారిని వ్యాఖ్యాత స్థానం నుంచి తొలగించేశారు. అప్పటికప్పుడు జయలలిత గారే వ్యాఖ్యాతగా మారిపోయి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంజీఆర్ గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే గంటల వ్యవధిలోనే ఆ మార్పును జయలలిత గారు చేయగలిగారు. ఆమెకు ఎవరు అడ్డు చెప్పలేకపోయారు. ఆ ఘటన తర్వాత షావుకారు జానకి గారు ఓ కఠిన నిర్ణయమే తీసుకున్నారు. ఏ కార్యక్రమైనా సరే, ఏ సినీ ఫంక్షన్ అయినా సరే జయలలిత వస్తోందని తెలిస్తే జానకమ్మ గారే వెనక్కేవారు, వాటికి ఉండిపోయేవారు. వెళ్ళి ఎదురుపడి ముఖాలు చిట్లించుకొని మనసుల్లో ఆగ్రహావేశాలను రగుల్చుకోవడం దేనికన్న ఉద్దేశంతోనే తనంతట తానే జయలలిత వచ్చే కార్యక్రమాలకు దూరంగా ఉండేదన్నంటూ ఓ ఇంటర్వ్యూలో షావుకారు జానకి గారు చెప్పుకోవటం గమనార్హం. అలా 40 ఏళ్ల పాటు జయలలితతో విభేదాలను కొనసాగించిన షావుకారు జానకి గారు వ్యక్తిగతంగా మాత్రం జయలలిత ధైర్యాన్ని ఇష్టపడేవారు. 40 ఏళ్ల తర్వాత 2009 సంవత్సరంలో ఓసారి సార్వత్రిక ఎన్నికల సమయంలో షావుకారు జానకి గారిని ఓ తమిళ మీడియా సంస్థ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో సినీ విశేషాలతో పాటుగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా సంధించారు. రాజకీయాల్లో జయలలిత ప్రస్థానం గురించి మీ అభిప్రాయం ఏమిటంటూ లైవ్ ఇంటర్వ్యూలో అడిగితే జానకమ్మ గారు ఎవరూ ఊహించిన సమాధానం చెప్పారు. మీకందరికీ తెలుసు, నాకు జయలలితకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమే. కానీ రాజకీయంగా మాత్రం జయలలితను మెచ్చుకుంటాను, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే పోరాట పటిమ ఉంది కాబట్టే సీఎం పీఠంపై ఆమె కూర్చోగలిగింది. ఆమెలోని ధైర్యాన్ని ఆడవాళ్లంతా పుణికిపుచ్చుకోవాలి. నేను మరణించేలోపు జయలలితను ఈ దేశ ప్రధానిగా చూడాలని అనుకుంటున్నాను. రాష్ట్రపతి వంటి అత్యున్నలో నేను ఆమెను చూడాలనుకుంటున్నాను అంటూ జానకమ్మ గారు వ్యాఖ్యానించేసరికి అంతా విస్తుపోయారు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ను చూసిన జయలలిత గారు ఆశ్చర్యపోయారు. తన గురించి అంత బాగా మాట్లాడిన జానకమ్మ గారిపై ఉన్న పాత పగలను జయలలిత గారు మర్చిపోయారు. ఆ ఇంటర్వ్యూలో జానకి గారి మాటలు తనను కదిలించాయని, మీ ప్రశంసలను పొందడం తన అదృష్టమంటూ ఓ ప్రత్యేక లేఖను కూడా జానకమ్మ గారికి జయలలిత గారు పంపించారు. త్వరలోనే కలుద్దామని కూడా అదే లేఖలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే షావుకారు జానకి గారిని కలిసి ఇంటికి ఆహ్వానించారు. జయలలిత గారి ఆహ్వానం మేరకు జానకమ్మ గారు కూడా ఆమె ఇంటికి వెళ్లారు. 40 ఏళ్ల తర్వాత విభేదాలను పక్కన పెట్టి మరీ హాయిగా మాట్లాడుకున్నారు. అప్పుడు జయలలిత గారు ప్రతిపక్షంలో ఉన్నారు, కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 సంవత్సరంలో జయలలిత గారు ఎన్నికల్లో గెలవగానే తన ప్రమాణ స్వీకారోత్సవానికి షావుకారు జానకి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
రద్దీలో జానకమ్మ గారు ఇబ్బంది పడతారని గ్రహించి ప్రత్యేకంగా ప్రభుత్వ కారును ఏర్పాటు చేసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వచ్చే వరకు కారు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాతి రోజుల్లో చనిపోయే వరకు కూడా షావుకారు జానకి గారితో జయలలిత గారు సన్నిహితంగానే మెలిగారు. ఇదండి షావుకారు జానకి జయలలిత గారుల మధ్య ఉన్న విభేదాల గురించిన సమాచారం. 40 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకోలేదు, చివరకు ఎలా కలిశారు అన్న అంశాలకు సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.